ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ అడ్మిషన్స్ డెప్యూటీ రిజిస్ట్రార్ ఏ గౌరీ శంకర్ రావు సార్. సో సార్తో మాట్లాడదాము అడ్మిషన్స్ గురించి అండ్ కోర్సెస్ గురించి, ఎస్పెషల్లీ హైదరాబాద్ క్యాంపస్ గురించి కూడా తెలుసుకుందాం. హలో సార్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ టైం. ఎంత బిజీగా ఉంటారో మేము అర్థం చేసుకోగలం. స్టూడెంట్స్తో ఎంత హెక్టిక్ స్కెడ్యూల్స్ ఉంటాయి. విజ్ఞాన్ యూనివర్సిటీ, విజ్ఞాన్స్ డీమ్ టు బి యూనివర్సిటీ చాలా వినిపిస్తుంది, ఎక్కువ వినిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్. ఎందుకు అలా? అసలు వై విజ్ఞాన్స్ డీమ్ టు బి యూనివర్సిటీ అంటే మీరు ఏం చెప్తారు సార్? ఎస్, ఇక్కడ వై విజ్ఞాన్ అనగానే చాలామంది పేరెంట్స్ మేము ఈ టౌన్ హాల్ కాన్సెప్ట్ తోటి చాలా ఊర్లు వెళ్తూ ఉంటాము. అలాగే ఇక్కడే కాదు, ఈవెన్ అదర్ కంట్రీస్ కూడా. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే అడుగుతారు, ఇదే క్వశ్చన్ అడుగుతారు, వై విజ్ఞాన్ అని చెప్పేసి. డెఫినెట్గా బికాస్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మీరేమి ఇస్తారు స్టూడెంట్కి అంటే ఎందుకు మీ దగ్గర జాయిన్ చేయాలని చాలామంది అడుగుతారు. ఎస్, డెఫినెట్గా మంచి క్వశ్చన్ ఇది. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా ఒక పేరెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఎక్స్పెక్ట్ సంథింగ్ స్పెషల్ ఆర్ సమ్ యూనిక్ ఫీచర్స్ ఉండాలి. ఇక్కడ మన దగ్గర ఉన్న యూనిక్ ఫీచర్ ఏంటంటే మా దగ్గర కౌన్సిలింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. అంటే ప్రతి 20 మంది స్టూడెంట్స్కి ఒక కౌన్సిలర్ ఉంటారు. అంటే వీళ్ళు కూడా ట్రైన్డ్ ఫ్యాకల్టీ అనమాట. ఫ్యాకల్టీనే మేము ట్రైన్ చేస్తాము. వాళ్ళు ఏంటంటే మనకి ట్రాన్సిషన్ ప్రాసెస్ అని ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వేరుగా ఉంటుంది, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వేరుగా ఉంటుంది. సో అది ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో స్టూడెంట్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే అతను పేరెంట్స్తో కూడా షేర్ చేసుకోలేడు, అలాగే ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోలేడు. సో అటువంటిది ఈ కౌన్సిలింగ్ సిస్టమ్ ద్వారా ఏంటంటే మేము వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అబ్జర్వ్ చేసి వాళ్ళు ఇతరులకు తెలియకుండా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో అది చాలామంది స్టూడెంట్స్ చాలా అప్రిషియేట్ చేశారనమాట ఈ సిస్టమ్ని. అందుగురించే విజ్ఞాన్లో ఎవరైనా ఒక ఫ్యామిలీ నుంచి వాళ్ళ పెద్ద అబ్బాయి ఇక్కడ చదివాడంటే వాళ్ళ రెండో సంతానం కూడా ఇక్కడే చదువుతారు. అందులో డౌట్ ఏం లేదు, ఇంకా అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ వీ విల్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దమ్ రిగార్డింగ్ ద ఫీ స్ట్రక్చర్ ఆల్సో, బికాస్ వాళ్ళ పెద్ద అబ్బాయి ఇక్కడ చదివినప్పుడు డెఫినెట్గా మేము ఒక 10% స్కాలర్షిప్ కూడా ఇస్తూ ఉంటాము. సో ఇదొకటి. రెండోది ఏంటంటే మేము ఈ కోర్సెస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మాడిఫై చేస్తూ ఉంటాం. సో అది ఎందుకు మాడిఫై చేయాలంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా మాడిఫై చేయడం వలన వీళ్ళు జాబ్ రెడీగా ఉంటారు బయటకు వచ్చేటప్పటికి. దెన్ మూడోది ఏంటంటే మేము చాలా బాగా ఇంగ్లీష్ మీద కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తోటి టైఅప్ ఉంది. అంటే ఆంధ్ర తెలంగాణలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో టైఅప్ ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ ఇది. సో దీంతో ఏంటంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, అంటే వీళ్ళు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ని ఎక్స్ప్రెస్ చేయాల్సింది వీళ్ళు ఇంగ్లీష్లోనే చేయాలి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఎంఎన్సీస్లో జాబ్స్ వస్తాయి. సో అది ప్రపంచంలో నలుమూలలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో కాబట్టి వీళ్ళకి ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదొకటి బాగా డెవలప్ చేస్తాము. అండ్ వీళ్ళకి ఇచ్చేటటువంటి 2 సర్టిఫికేషన్స్ కూడా చాలా వ్యాలిడ్ అనమాట, వరల్డ్ వైడ్, ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు ఐఎల్స్ సర్టిఫికేట్ అనమాట. సో ఇదొకటి. దెన్ ఫైనల్గా మేము చేసేది ఏంటంటే వీళ్ళని ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ స్టూడెంట్స్గా తయారు చేస్తాం. అంటే ఎక్కువగా స్పోర్ట్స్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. స్పోర్ట్స్ కూడా మేము మార్క్స్ ఇస్తాం. అంటే ఇంజనీరింగ్ టెర్మినాలజీలో క్రెడిట్స్ అంటాం. సో అది ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఒక గేమ్ ఆడాలి. ఓకే. సో ఆడితేనే వాళ్ళు క్లియర్ అవుతారనమాట. సో నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్తారు. సో కాబట్టి దానివల్ల ఏంటంటే వీళ్ళు బాడీ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉందో ఆటోమేటిక్గా మైండ్ కూడా స్ట్రాంగ్గా తయారవుతుంది. అది మీరు చూడండి, చాలామంది స్పోర్ట్స్ మెన్ చాలా ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్గా ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కువ స్పోర్ట్స్ ఆడడం వలన మీరు గెలుపు ఓటమిల్ని సమానంగా తీసుకుంటారు. ఆ మైండ్ సెట్ అలవాటు అవుతుంది అనమాట అండి. సో అది ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట ఇక్కడ. అలాగే దీంతో పాటుగానే పిల్లలందరూ కూడా 10th క్లాస్ వరకు చాలా వరకు యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, డ్యాన్స్, మ్యూజిక్, సింగింగ్, పెయింటింగ్. కాకపోతే మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఒక చిన్న కామ పెట్టాల్సిన పరిస్థితి. సో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఇంజనీరింగ్లో మాకు ఆప్షనల్ క్లబ్స్ అని ఉంటాయి. మ్యూజిక్, సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్ ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా మళ్ళీ వీళ్ళు ఇక్కడ కంటిన్యూ చేస్తారనమాట. సో ఈ 4 years కూడా వాళ్ళు ఇంజనీరింగ్ విద్యతో పాటుగా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటారు, వాళ్ళ ప్యాషన్ని డెవలప్ చేసుకుంటారు అనమాట. సో దాంతో ఏంటంటే వీళ్ళు ఈ శారీరకంగా దృఢంగా ఉంటారు, మానసికంగా సంతోషంగా ఉంటారు. సో దీనివలన ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఎంఎన్సీస్ ఆల్వేస్ లుక్ ఫర్ ప్రొఫెషనల్లీ సౌండ్ అండ్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ స్టూడెంట్స్. సో అందుగురించే మాకు 85% to 90% ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో ఇదొక అందుగురించే వై విజ్ఞాన్ అనగానే మేము చేసేదే చెప్తాం అనమాట. అలాగే ఇక్కడ కల్చర్ ఏంటంటే మీరు రాగానే తొందరగా అడ్మిషన్ చేసేసి పంపించేయడం ప్రాసెస్ ఉండదండి. ఈవెన్ మీరు కూడా కనుక్కోవచ్చు, బయటికి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ చాలామంది ఉంటారు, వాళ్ళని కనుక్కోండి. 16,000 మంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు చెప్తారు. ఇక్కడ ఎవ్వరు కూడా మిమ్మల్ని అడ్మిషన్ తీసుకోమని అడగరు. వాళ్ళు వచ్చిన తర్వాత మేము అన్నీ చెప్పేస్తాము. బయటికి వెళ్ళి మీరు స్టూడెంట్స్ ఉంటారండి, వాళ్ళతో కూడా మీరు మాట్లాడుకుని మీకు నచ్చితే వెనక్కి రండి, లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎవ్వరూ కూడా ఏ విధమైనటువంటి ఇది ఉండదండి. స్టిల్
వి ఫిల్ అప్ 100% అడ్మిషన్స్ ప్రతి బ్రాంచ్లో అవుతాయండి. దిస్ వై విజ్ఞాన్ అనేది అది ఫస్ట్. ఎస్ సార్. అయితే ఇంజనీరింగ్ అనగానే విజ్ఞాన్ అనగానే ఇంజనీరింగ్ అనే ఒక పేరు కూడా బయట ఆల్రెడీ క్రియేట్ అయ్యింది. బట్ అదర్ దాన్ ఇంజనీరింగ్ చూస్తే మనకి స్పెషల్గా మీ ఫోకస్ అనేది, మీ కాన్సన్ట్రేషన్ అనేది ఏ కోర్స్ మీద ఉంటుంది సార్? అంటే జనరల్గా ఇప్పుడు మనం భారతదేశంలో నెంబర్ 1 ఎక్స్పోర్ట్స్ ఏం చేస్తామంటే మనం అగ్రికల్చర్ చేస్తూ ఉంటాం, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. సో ఈవెన్ మేము డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద పెద్ద క్యాబేజీలు, పెద్ద పెద్ద కాలీఫ్లవర్లు కనపడుతూ ఉంటాయి. ఆ దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు అది ప్రోడక్ట్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది దాని మీద. సో అంత చక్కగా మేము అబ్జర్వ్ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ ఇండియాలో అమ్మరు అవి. అంటే మనకి డాలర్స్ కావాలి కాబట్టి ఇదంతా మీరు ఎక్స్పోర్ట్ పర్పస్ చేస్తాము. సో అది కంప్లీట్లీ ఆర్గానిక్ ఉంటాయి, చాలా మంది చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇండియా కూడా అగ్రికల్చర్ బీఎస్సీ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు, అంటే మీరు ఎక్కడైతే పంట పండించారో మీరు ఇప్పుడు మార్కెట్ యార్డ్కి తీసుకెళ్ళక్కర్లేదు. అవును, ఎక్కడ కావాలంటే అక్కడ మీరు అమ్ముకోవచ్చు. సో అందువల్ల ఏంటంటే మీకు ఇప్పుడు ఈ అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన విద్యార్థులకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఫ్యూచర్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ఇక్కడ ఈ బీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్ అంటే ఇప్పుడు చాలా కష్టం అండి. 40 acres ల్యాండ్ అక్వైర్ చేయడం అంటే చాలా కష్టం. ఇప్పుడు చాలా కాస్ట్లీ గుంటూరు ఏరియాలో. స్టిల్ వీ హ్యావ్ అక్వైర్డ్ 40 acres ల్యాండ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అగ్రికల్చర్ బీఎస్సీ. మీరు ఆ ల్యాండ్లో కూడా చూడొచ్చు. అలాగే పిల్లలందరూ కూడా కమర్షియల్ క్రాప్స్ లైక్ మన డ్రాగన్ ఫ్రూట్స్ అని, దెన్ చిక్కూస్, మ్యాంగోస్ ఇవన్నీ కూడా పండిస్తారు. అలాగే ప్రతి స్టూడెంట్ కూడా కొంత ఏరియా ఇస్తారు అన్నమాట, 200 square yards అలా ఇచ్చి దాంట్లో అందరూ కూడా పంటలు పండిస్తారు, దాని మీద రీసెర్చ్ చేస్తారు. సో ఇది చాలా ఎక్సలెంట్ కోర్స్ అనమాట అండి అగ్రికల్చర్ బీఎస్సీ. అండ్ స్టూడెంట్స్ బాగా నేర్చుకుంటున్నారు. ఇందులో చాలా కంట్రీస్ పిల్లలు ఉంటారు. మీకు నేపాల్ నుంచి ఉంటారు, టాంజానియా నుంచి, అలాగే జింబాబ్వే నుంచి, ఇంకా సూడాన్ నుంచి పిల్లలందరూ కూడా ఇది చాలా మల్టీ కల్చరల్ ఎన్విరాన్మెంట్. సో కాబట్టి ఈ అగ్రికల్చర్ బీఎస్సీ మీద మేము చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఈ కోర్సు, ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ ఆన్ అగ్రికల్చర్. సో కాబట్టి అగ్రికల్చర్ కోర్స్ స్పెషల్గా మేము చెప్తాము. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్, అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మనం సోషల్గా చాలా మార్పులు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ ఓన్లీ జస్ట్ ఇంజనీరింగే కాకుండా మిగిలిన కోర్సెస్ లైక్ మేము కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసిన కోర్సెస్ బీఎస్సీ సైకాలజీ, ఎంఎస్సీ సైకాలజీ అండ్ బీబీఏ, బీసీ ఇవన్నీ నార్మల్గానే ఉంటాయండి. అలాగే మనం బీకామ్ కూడా పెట్టాము. అసలు జనరల్గా ఇప్పుడు చాలామంది చదవట్లా ఈ కోర్సెస్, కానీ ఇప్పుడు ఇది అవసరం అనమాట అండి. సో కాబట్టి వాళ్ళకి అవసరాలకు తగినట్లుగా ఈ కోర్సులు కూడా స్టార్ట్ చేసాము అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులకు అనుగుణంగా. అండ్ నెక్స్ట్ ఇయర్లో మనకి ఐకార్ రికగ్నిషన్ కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే 4 years తర్వాతే వస్తుంది అది. సో కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మనకి 150 స్టూడెంట్స్ ఉన్నారు మినిమం. సో కాబట్టి మేము నెక్స్ట్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ కంప్లీట్ 320 స్టూడెంట్స్ ఫుల్. కంప్లీట్ రీసెర్చ్ అంతా ఇక్కడ ఫీల్డ్ మీదే చేస్తారు, ఫీల్డ్ మీదే చేయాలి. అది అగ్రికల్చర్లో ఇంకా మీకు ఆప్షన్ ఉండదు, ఫీల్డ్కి వెళ్ళాలి. అంటే చాలా మంది అంటూ ఉంటారు అగ్రికల్చర్ బీఎస్సీ అనగానే మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళాలి చాలా కష్టం అని చెప్పేసి. కానీ అందులో ప్యాషన్ ఉన్న వాళ్ళని మేము వచ్చిన తర్వాత క్లియర్గా స్టూడెంట్ చెప్పేస్తాం. ఓకే, అంటే మీరు అది లైక్ స్టూడెంట్లో అది ఎలా చూస్తారు సార్? డెఫినెట్గా ప్యాషనేట్ స్టూడెంట్ అని చెప్పి అందుకే మనం ముందే చెప్తాం. రాగానే అడుగుతాను నీకు మొక్కలు అంటే ఇష్టమా? ఓకే, సో మొక్కలు అంటే ఇష్టము, కెన్ యూ హగ్ ద ప్లాంట్స్? ఎస్ సార్ నాకు చాలా ఇష్టం. అలా అయితే ఇందులో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు పొలంలోకి దిగాలంటే మట్టిలో వాటర్ ఉంటుంది, నార్లు వెయ్యాలి మీరు. డెఫినెట్లీ ఛాలెంజింగ్ సార్, ఎందుకంటే అది దిగి చెయ్యాలి మీరు. ఇప్పుడు లేకపోతే మీరు వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 4 years? యూ హ్యావ్ టు లెర్న్. అసలు నీళ్ళు ఎక్కువ పెడితే ఏమవుతుంది, నీళ్ళు తక్కువ పెడితే ఏమవుతుంది. ఇంతకుముందు ఏంటంటే రైతు పైనుంచి చూసి నీళ్ళు పెట్టేసేవారు. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత మీరు ఒక ఎక్విప్మెంట్ తోటి ఆ వేరు దగ్గర నీళ్లు ఉంటే సరిపోతాయి. ఆ వేరు దగ్గర నీళ్ళు ఉన్నాయా లేదా అనేది ఈ టెక్నాలజీ చెప్తుంది అనమాట. అప్పుడు మీకు నీళ్ళు అవసరమా కాదా అనేది తెలుస్తుంది. సో అలా కూడా మీరు ఈ హార్వెస్టింగ్ చేయొచ్చు. సో కాబట్టి పిల్లలు చాలా హ్యాపీగా చేస్తారు. మీరు మా పిల్లలతో కూడా మాట్లాడొచ్చు, అగ్రికల్చర్ బీఎస్సీ పిల్లలతో. వెరీ హ్యాపీ. అండ్ దిస్ ఇస్ హౌ యాక్చువల్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోస్ట్ ఆన్ ది అగ్రికల్చర్. అయితే సార్ ఇప్పుడు హైదరాబాద్ క్యాంపస్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఇయరే క్యాంపస్ అనేది రావడం జరిగింది కాబట్టి సో ఎంత ఫోకస్డ్గా వెళ్తూ ఉన్నారు? ఎందుకంటే హైదరాబాద్ ఆ సరౌండింగ్స్ తెలంగాణ స్టేట్లో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అక్కడ యూనివర్సిటీ ఉండటం అనేది. సో ఎంతవరకు వెళ్తున్నారు, రీచ్ అవుతున్నారు? డెఫినెట్గా మేము రీచ్ అయ్యామండి బికాస్ ఆఫ్ ది బ్రాండ్ వాల్యూ. అండ్ విజ్ఞాన్ గురించి చాలామంది తెలుసు. హైదరాబాద్ నుంచి మనకి ప్రతి సంవత్సరం కూడా నాకు 300 స్టూడెంట్స్ వస్తారు ఇక్కడ హైదరాబాద్ నుంచి, ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్. అలాగే మేము ఈ సంవత్సరం బీటెక్ మేము 840 ఇంటేక్ పెడితే ఆల్మోస్ట్ అన్ని సీట్స్ ఫిల్ అయిపోయినాయి.
వావ్. ఏంటి డిస్పైట్ మీ యొక్క పర్మిషన్ రావడం చాలా లేట్ అయిపోయింది. లాస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వచ్చింది పర్మిషన్. ఓకే. ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అయినా సరే మేము వీ కుడ్ ఫిల్ ఆల్ ది సీట్స్ బికాస్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ యాక్చువల్లీ. సో ఈ సంవత్సరం ఐ థింక్ మేము ఇంటేక్ కూడా పెంచుతున్నాము. ఆల్మోస్ట్ 600 ఇంటేక్ పెంచుతాము. ఆల్మోస్ట్ 1500 అవుతుంది. అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ స్టూడెంట్స్ విల్ చూస్ విజ్ఞాన్. ఓకే. అండ్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సార్, ల్యాబ్స్ కానివ్వండి, లైబ్రరీస్ కానివ్వండి, వీటన్నిటి గురించి ఇప్పుడు అవన్నీ కూడా నేను చెప్తాను. మీరు ఇక్కడ ఎంప్లాయీని కాబట్టి నేను బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తాను. మేము అలా స్వయంగా వెళ్ళి చూసి ఎస్ నేను ఒక్కటే చెప్తాను అందరికీ, స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ, మీరు ఎక్కడైనా జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ అక్కడికి వెళ్ళండి. వెళ్ళి ఆ క్యాంపస్ చూడండి, అసలు ఏమున్నాయి ఏంటి అనేది అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడండి. అప్పుడు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంతేగాని ఇప్పుడు నేను చెప్పింది మీరు నమ్మారు అనుకోండి, ఏముంటుంది తర్వాత. నో సార్, యాక్చువల్లీ మేము ఎంటర్ అవుతున్నప్పుడు ఆ ఎలక్ట్రిక్ వెహికల్లో వెనక కూర్చొని హ్యాపీగా నేను వస్తున్నాను. వీడియో కూడా షూట్ చేశాను. ఒక కాలేజ్లోకి లేదా ఒక యూనివర్సిటీలోకి వచ్చిన ఫీలింగ్ లేదు నాకు. ఎస్పెషల్లీ ఏదో ఒక ట్రిప్కి వచ్చినట్టు అన్నీ ఉన్నాయి సార్, అన్నీ కనిపిస్తూ ఉన్నాయి, చెట్లు అంతా. సో అంటే అటువంటి దగ్గరగా ఉండటం అనేది అందరికీ ఇష్టం కాబట్టి అది వస్తుందండి. అలాగే మేము రిగరస్ డిసిప్లిన్ అనేది ఉండదు. అలాగని చెప్పి ఫుల్గా ఫ్రీగా కూడా వదలం. వాళ్ళని ఎక్కడ కంట్రోల్ చేయాలో స్టూడెంట్స్ తెలుసు కాబట్టి మేము చేస్తాం. సో కాబట్టి స్టూడెంట్స్ హ్యాపీ. ఇది మేము అనలేదు, కైలాష్ సత్యార్థి గారు వచ్చారు ఇక్కడికి, అంటే నోబెల్ ప్రైజ్ విన్నర్. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఒక్కటి మాట అన్నారు. అంతా అయిపోయిన తర్వాత నేను చాలా క్యాంపస్లు తిరిగాను, దగ్గర 470 క్యాంపస్లకు వెళ్ళాను. కానీ ఈ క్యాంపస్లో ఉన్న ఎంత హ్యాపీనెస్, స్టూడెంట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారో, ఇది నిజంగా ఇది ఫస్ట్ క్యాంపస్ నేను చూశాను స్టూడెంట్స్ హ్యాపీగా ఉండడం. సో అది మేము అలా ఉంచుతామండి స్టూడెంట్స్ని. అండ్ వీ నో హౌ టు కంట్రోల్ దెమ్. ఓకే. సో దట్ ఈస్ వాట్ యువర్ మోటో సార్, స్టూడెంట్స్ హ్యాపీగా ఉండటం. స్టూడెంట్స్ హ్యాపీగా ఉంటేనే వాడు కరెక్ట్గా చదవగలడు. ఇప్పుడు అలాగే స్టూడెంట్ ఇక్కడికి A&ML జాయిన్ అవ్వడానికి వస్తాడు, మనం వేరే కోర్స్ ఇచ్చామనుకోండి, ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ అతను హ్యాపీగా ఉండడు. సో వాడికి ఏదో ఒకటి ఇవ్వండి. మేము అందుకే అన్ని కోర్సులకు ఒకటే ఫీజు పెట్టాం అనమాట, అన్లైక్ అదర్ యూనివర్సిటీస్. సో కాబట్టి స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ and they study and they go out with a placement. Super. 85 to 90%, no doubt in that. And sir, one more important question. Okay. So మన ఇండియాలోనే ఉన్నది అది, సో డైవర్సిటీ. సో హౌ డైవర్స్ యువర్ యూనివర్సిటీస్ ఎస్పెషల్లీ? ఎస్, డైవర్సిటీ అంటే మనం యాక్చువల్గా ఇప్పుడు ఒక యూనివర్సిటీలో గుంటూరు నుంచే స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, మన గుంటూరులో యూనివర్సిటీ ఉంది కాబట్టి గుంటూరు నుంచే పిల్లలు ఉన్నారనుకోండి, ఏమవుతుందంటే అదంతా ఏమంటారు దాన్ని, ఒక మొనాటనీ వచ్చేస్తుంది. అంటే ఏమి పెద్దగా డైనమిక్గా ఉండదు. అందు గురించి డైవర్సిటీ మేము ఎప్పుడూ ప్రయత్నిస్తున్నాము ఫర్ ద ఇయర్స్. అండ్ ఇప్పుడైతే మనకి స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ అదర్ స్టేట్స్ అనమాట, అంటే బీహార్ తీసుకోండి, జార్ఖండ్ తీసుకోండి, అస్సాం తీసుకోండి, ఈవెన్ మణిపూర్ నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకా ఒరిస్సా నుంచి, కర్ణాటక, మహారాష్ట్ర, అన్ని స్టేట్స్ నుంచి మ్యాక్సిమం స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఎక్కువగా మనకి కర్ణాటక నుంచి కూడా వస్తూ ఉంటారు. సో కాబట్టి ఇది ఎందుకంటే ఇక్కడ ఫెస్టివల్స్ అవి జరిగినప్పుడు వాళ్ళ ఫెస్టివల్స్ కూడా మేము సెలబ్రేట్ చేస్తామండి. ఎగ్జాక్ట్లీ. సో ఎడ్యుకేషన్ తో పాటు డిఫరెంట్ కల్చర్స్ నేర్చుకుంటారు, పిల్లలు కల్చర్ నేర్చుకోవాలండి. అప్పుడే కొంచెం ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్, అలాగే డైనమిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బతుకమ్మ పండుగ ఎంత బాగా చేస్తామో, అసలు హైదరాబాద్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎంత బాగా చేస్తారు. ఇక్కడ బతుకమ్మ పండుగ అనేది ఆ ఒక్క కంప్లీట్ డే డెడికేట్ చేస్తారు వీళ్ళు, చేసి అందరూ ఆ బతుకమ్మని డెకరేట్ చేయడం కానీ ఆ కల్చర్ అంతా కూడా చూపిస్తారు అనమాట. యాక్చువల్లీ సార్ ఈ బ్లాక్ ఎంట్రన్స్ లోనే అక్కడ పూలతో ఉంటుంది, ఎప్పుడు మేము చేస్తాం అది. అది ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఉంటుంది అనమాట. సో అది ఆ కల్చర్ మనం ఫీలింగ్ ఉంటుంది. ఆ కల్చర్ అనేది మనం నేర్చుకోవాలి. డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నారు, అంటే 14 కంట్రీస్ నుంచి నాకు ఆల్మోస్ట్ 400 to 450 స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ. ఆ కంట్రీస్ ఏంటంటే మనకి ఎస్పెషల్లీ జింబాబ్వే స్టూడెంట్స్ అండ్ టాంజానియన్స్ ఉంటారు, మెడగాస్కర్ నుంచి ఉన్నారు, అలాగే దుబాయ్ నుంచి ఉన్నారు, దెన్ ఈ సూడాన్, సౌత్ సూడాన్, మెయిన్లీ సిరియన్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే డిఫరెంట్ కల్చర్స్ నుంచి వచ్చారు. అలాగే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు దే ఫీల్ సో హ్యాపీ. అండ్ ఈ స్టూడెంట్స్ అయితే మన ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తారు, వెళ్ళి అక్కడ ఒక 3-4 days హాలిడేస్లో అక్కడికి వెళ్ళి స్పెండ్ చేసి వస్తారు. అండ్ దే రియలీ ఎంజాయ్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము అడుగుతాం, హౌ డిడ్ యూ ఎంజాయ్ దిస్ థింగ్ అంటే, ఎస్ డెఫినెట్లీ ఇండియా ఈజ్ ద బెస్ట్ అనేసి వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళ కంట్రీస్లో వాళ్ళు ఫ్రీగా తిరగడానికి ఉండదట. సో కాబట్టి ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటారండి. సో ఇది ఎందుకు మేము చెప్తున్నాం అంటే, మల్టిపుల్ లైక్ మల్టీ కల్చర్ ఉందనుకోండి, స్టూడెంట్స్ చాలా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడం కూడా ఉంది. అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ డిఫరెంట్, అండ్ వీళ్ళు
ఎక్కువగా మీరు మా యూనివర్సిటీని అబ్జర్వ్ చేస్తే మీకు కారిడార్స్ చాలా వైడ్గా ఉంటాయి. అవును సార్. ఎందుకంటే ఆ ఎక్కువ యాక్టివిటీస్ అన్ని కారిడార్లో జరుగుతాయి. ఈ పిల్లలందరూ కూడా అక్కడ కూర్చొని చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అనమాట. క్లాస్ రూమ్ ఎంత వైడ్ ఉందో కారిడార్ కూడా అంతే వైడ్ ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక. సో హాస్టల్ కూడా అలాగే ఉంటుంది. సో కాబట్టి ఇదంతా విజ్ఞాన్ కల్చర్లో ఒక పార్ట్ అన్నమాట. అండ్ వాళ్ళకి ఫారినర్స్కి ఎస్పెషల్లీ ఫుడ్కి సంబంధించి హాస్టల్స్ ఉన్నాయండి, హాస్టల్స్లో ఉన్నాయి. అండ్ మంచి క్వశ్చన్ అండి ఇది. మేము జింబాబ్వే నుంచి దగ్గరగా మనకి 200 స్టూడెంట్స్ ఉంటారు. సో మేము ఏం చేసామంటే ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం అవుతుంది. సో మేము జింబాబ్వే వెళ్ళి అక్కడ ఒక షెఫ్ని రిక్రూట్ చేసి తీసుకొచ్చేసాం. ఇప్పుడు ఆ షెఫ్ అన్ని మొత్తం ప్రిపేర్ చేస్తాడు. అండ్ ఈ సూడాన్ అవన్నీ కూడా ఆఫ్రికన్ కంట్రీసే కాబట్టి మొత్తం పర్పస్ సర్వ్ అయిపోద్ది. ఓన్లీ మన ఇండియన్ కుక్స్ వాళ్ళు అసిస్ట్ చేస్తారు. ఈయన మొత్తం షెఫ్ అనమాట ఈయన. సో మొత్తం చేసుకుంటాడు. ఇప్పుడు మాకు ఆ ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ మొత్తం సాల్వ్ అయిపోయింది. అండ్ నేపాల్ స్టూడెంట్స్ ఉన్నారు. నేపాల్ నుంచి కూడా ఒక షెఫ్ ప్లాన్ చేసాము. ఆయన కూడా వచ్చేస్తే నేపాలీ ఫుడ్ రెడీగా ఉంటుంది. సో ఇలా అంటే స్ట్రెంగ్త్ పెరిగే కొద్దీ మనం చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఆ ఫెసిలిటీస్ ఇస్తేనే స్టూడెంట్ కూడా మీరు అన్నట్టు హ్యాపీగా వాళ్ళు యూనో హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అంటాం మనం. సో ఆ కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్నాం. సెకండ్ హోమ్ సార్ యూనివర్సిటీ అనేది. ఎవరు కూడా హాస్టల్ స్టూడెంట్స్ ఎవరు ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడరు సెలవుల్లో. ఎందుకంటే హాస్టలే బాగుంటుంది వాళ్ళకి. హాస్టలే ఇల్లు లాగా. సూపర్, థ్యాంక్ యూ సార్. మీలాని అంటే ఇంట్లో పేరెంట్స్ని వదిలి వచ్చిన ఫీలింగ్ లేదు అసలు. టీచర్ ఫ్యాకల్టీతో మాట్లాడినట్టు నాకు లేదు సార్. డెఫినెట్లీ మీరే ఒక పేరెంట్ లా ఉన్నారు. డెఫినెట్గా మేము అలా చూడాలమ్మా. లేకపోతే ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు, నేపాల్ నుంచి ఆడపిల్లలు వస్తారు. వాళ్ళందరూ ఏంటంటే చాలా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు వెన్ వీ టాక్ టు దెమ్. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడికే వస్తారు. ఆ డోర్ ఏమి క్లోజ్ ఉండదు, ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. వాళ్ళు లోపల డైరెక్ట్గా వచ్చేస్తారు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ NTV.